ఏంరా చాలా రోజులు కనపడ్డావు. ఏడరా మరి బిజీ అయిపోయారుగా. ఎక్కడ్రా చిన్న పనిలో పడి మర్చిపోయా, లేకపోతే నేను ఎందుకు మర్చిపోతా నేను. అవునరా, ఫోన్లు చేసినప్పుడు మాత్రం లేపనికే రాదు, అప్పుడు బిజీ ఉంటావు. కాదురా, నేను పనిలో ఉన్నప్పుడు ఫోన్ ఆన్ కదా, నీకు తెలుసు కదా ఆ విషయం. నువ్వు బిజీగా ఉన్నావని నాకు చెప్పాలిరా, కట్ చేయడం కాదు. సర్లే రంగి, ఇప్పుడు మన ఇద్దరికి ఉండేదే కానీ నీకు వాళ్ళ లవ్ స్టోరీ గుర్తుందా? ఇంత ఎంజాయ్ చేసినాం రా అప్పట్లో, మనం స్కూల్ పోతుండే, వాళ్ళని కొడుతుండే. అమ్మ అదంతా మిస్ అయింది రా, నేను ఈ పనిలో పడి. ఎంతైనా అప్పట్లో ఎంత బాగుండే అంటే ఎంత బాగుండేరా. గుర్తుందా నీకు? వాడు కిషోర్ గాడు సార్ ఎట్లా కొట్టిండు నిజంగా రా. ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నా తెలుసా, నేను ఎప్పుడు గుర్తొచ్చిన నవ్వు వస్తుంది నాకు. అయిందేమో నాకు అర్థం కాదు. నవ్వుతుంటే మా మేనేజర్ వచ్చి అడిగారు రా ఎందుకు అట్లా అవుతున్నావు అని. నాకు కూడా అట్లాంటి సీన్లు చాలా అయినాయిరా. కానీ నిజంగా ఆ పిల్లది ఒకటేరా, నువ్వు అలా చేసి ఉండకూడదు. నువ్వు అలా చేయకపోతే అయిపో బాగుంటుండే, మన పాటికి వేరేలా ఉంటుండే. ఏ విషయం? పిల్లని మోసం చేసినావు కదరా. ఏ పిల్లని? నేను ఎప్పుడు చేశా? ఆ పిల్ల ఎంత నాశనం అయిపోయింది తెలుసా నీకు? నేనేం మోసం చేశా? ఏయ్ నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పిల్లకి తెలుసు నువ్వేం చేసినావు. నువ్వు మోసం చేసినావు. చేసినావు రారి, నాకు తెలుసురా. నువ్వు మోసం చేసినావు. చెయ్యలేదురా. మోసం చేసినావు అన్నా. మోసం చేసినావు అంటే నువ్వు ఎందుకు చెయ్యలేదు? నువ్వే చేసినావు మోసం. చెయ్యలా. ఆ పిల్ల నీ వల్ల నాశనం అయిపోయింది, తెలీదా నీకు? అది నేనే చెయ్యలేదన్నా. చేసినావు. నేనే చెయ్యలా. చేసినావురా. చెయ్యలా. చెయ్యలా అంటే చెయ్యలా. చెయ్యలా. సారీ రామా, అయ్యో